లోక్సభ ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించిన బీజేపీ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. అర్బన్ ఓటర్లో ఆదరణ ఉంది. సొంతంగా రాష్ట్రాల అధికారంలోకి వస్తామని కళ్ళగంటున్న పార్టీ. జిహెచ్ఎంసీ మేయర్ పోస్ట్ ఈసారి కొట్టేస్తామన్న పార్టీ. మరెందుకు ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్లో బొక్కబొరలు పడింది? ఇంత ఘోరమైన పరాజయ బాధ్యతను ఎవరు తీసుకుంటారు? అసలు ఈ పరిస్థితి కారణం ఏంటి? గత ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు, అంత పోటీ అసెంబ్లీ కూడా 8 అసెంబ్లీ సీట్లు. రాబోయే కాలంలో ఏకంగా అధికారంలోకి రావాలని అడుగు వేస్తున్న పార్టీ ఇది. ప్రత్యేకించి హైదరాబాద్ అర్బన్ ఓటర్లో మంచి ఆదరణ ఉన్న పార్టీ. మరేమైంది? అసలు పోటీలు ఉంటే కనిపించలేదు. ఏదో జస్ట్ ఉన్నామంటే ఉన్నాం, ఏదో రిప్రజెంటేషన్ తప్పదు అన్నట్టు. ఇది కిషన్ రెడ్డి సొంత ఎంపీ సీట్ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ కాబట్టి మిగతా బీజేపీ నేతలు పెద్దగా పట్టించుకోలేదు. అసలు తను పట్టించుకుంటే కదా పార్టీ కూడా ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు. ఓ స్ట్రాటజీ ప్రకారం ఏంటిది, బీఆర్ఎస్ కలిస్తే తప్ప కాంగ్రెస్తో పోరాడలేం అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయటం, జూబ్లీ హిల్స్ ఫలితాన్ని కూడా ఒక ఆధారంగా చూపించడం. ఇదేనా మనము? నిజంగా ఇక్కడ బీజేపీ గెలవాలని అనుకొని ఉంటే గోపీనాథ్ మరణం వెంటనే కేడర్ తిష్టయ్యాలి, ప్లానింగ్ జరగాలి, బూతుల వారీగా పోలింగ్ యాక్షన్ స్టార్ట్ అవ్వాలి. ఏమీ జరగలేదు.